ఫస్ట్ మెసేజ్కి పూనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 33వ కీర్తన 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా వాక్య ప్రతివాక్యంగా చదువుకుందాం. ఇంకా రావలసిన వారికి సమయం ఇవ్వడానికి మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ టైం గడపడం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి నేను ముందు ఒక వచనం చదువుతా, రెండో వచనం మీరు చదవండి. అలాగా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఎక్కువ సమయము నేను మాట్లాడకుండా చాలా క్లుప్తంగా మాట్లాడడము నేర్చుకుంటున్నాను అని నేను ముందు ప్రకటించాను. అసలు నేర్చుకోవడం ఏమో కానీ దేవుడు సహాయం చేస్తే కొన్నిసార్లు క్లుప్తంగా కూడా నేను మాట్లాడాను. V6 ప్రసంగాలు మీకు తెలుసు, 10 నిమిషాలు, 12 నిమిషాలు, కొన్నిసార్లు అయితే 8.5 నిమిషాలు కూడా మాట్లాడే, దాని ద్వారా కూడా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నా ద్వారా క్లుప్త ప్రసంగాలు కూడా చేయించగలిగాడు లోగడ. ఇప్పుడు కూడా అట్లాగే దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను. 33వ కీర్తనలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, లేక ఒక వ్యక్తిలోని 2 దశలు కనబడుతున్నాయి. మొదటి వచనములో
ఒక వ్యక్తిలోని లేక ఒక భక్తుడిలోని ఒక విశ్వాసిలోని రెండు దశలు కనబడుతున్నవి. ఒక విశ్వాసిని దేవుడు రెండు పేర్లతో పిలుస్తున్నాడు. ఒకటేమో నీతిమంతులారా అన్నాడు, రెండవది యథార్థవంతులు అన్నారు. ఈ రెండు వేరు వేరు విషయాలు, వేరు వేరే అంతస్తులు, వేరు వేరే అనుభవాలు. నీతిమంతుడు ఎవరు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద నీతిమంతుడన్నవాడు లేడు అని బైబిల్ చాలా ఖండితంగా, స్పష్టంగా, తేటగా చాలాసార్లు చెప్పింది. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడట. మనకు తెలిసిన సుపరిచితమైన వచన భాగం రోమాపత్రిక 3:11 మీరు చూడండి, 10-11 వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయిపోయింది. అది మానవ జాతిని గూర్చిన దేవుని వర్డిక్ట్, దేవుని తీర్పు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అలాగే ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. పాపము చెయ్యక మేలు చేయుచు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఇది బైబిల్ చెబుతుంది. సర్వశక్తి గల దేవుని యొక్క తీర్పు. దేవునికి తెలిసినంతగా మానవ హృదయం ఇంకెవరికి తెలియదు. ఆయన చెప్పింది ఫైనల్ జడ్జిమెంట్. అట్లా కాదు, మేము మంచోళ్ళమే అని అనడానికి అవకాశం లేదు. ఇదే 33వ కీర్తనలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏంటంటే 15వ వచనం, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. దేవుడు హృదయ నిర్మాణకుడు, హృదయ పరిశోధకుడు. హృదయములను ఆయన నిర్మించిన వాడట. ఎట్లయితే బ్రహ్మాండమును నిర్మించాడో మానవ హృదయాలను కూడా ఆయన నిర్మించి పరిశోధించి చెబుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. గనక మనుషులలో మంచోళ్ళు ఎవరు లేరు అని బైబిల్ చెబుతున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ ఇదే బైబిల్ గ్రంథం మళ్ళీ చెబుతోంది, కొంతమంది నీతిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారట. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనం చూడండి దయచేసి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. దేవుని బిడ్డలారా, ప్రతి జనములో కొంతమంది ఉన్నారట. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? దేవునికి భయపడతారు, నీతిగా. గనక ఇప్పుడు ఈ రెండు వచనాలు కలిపి చెబుదాం. ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకొను వారు కలరు, అయినను నీతిమంతుడు ఒకడును లేడు. ఈ రెండు దేవుని వాక్యమే కదా. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 10:35 దేవుని వాక్యమే. రోమాపత్రిక 3:10-11 వచనాలు కూడా దేవుని వాక్యమే. అది రాసింది దేవుడే, ఇది రాసిన వాడు కూడా దేవుడే. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అయినను
దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళు ప్రతి జనములో ఉన్నారు. దీనికి అర్థం ఏంటి? దేవుడు తన్ను తాను ఖండించుకుంటున్నాడా? కాదు. దేవునికి భయపడి నీతిగా నడుచుకున్నంత మాత్రాన నీతిమంతులు కారు. అది అక్కడ రెవల్యూషన్. వాడు భయపడి నడుచుకుంటున్నాడు, స్వభావ సిద్ధంగా కాదు. అర్థమైందా? ఒక దొంగ ఉన్నాడు, వాడిని పోలీస్ స్టేషన్లో ఏదో కేసు మీద పట్టుకెళ్ళారు. దొంగే, వాడి వృత్తి ప్రవృత్తి వాడి దొంగే. పోలీస్ స్టేషన్లో వేరే వేరే కేసుల్లో వచ్చిన వాళ్ళు, అక్కడ స్టాఫ్, పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఒకళ్ళ పైన షర్ట్ జేబులో డబ్బులు ఉన్నాయి, ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయి, హిప్ పాకెట్లో డబ్బులు ఉన్నాయి. వీడు దొంగే, అవన్నీ చూస్తున్నాడు. కొట్టేస్తే బాగుండు కదా అని ప్రేరేపణ కలుగుతుంది, కానీ వాడు జేబు కొట్టాడు అక్కడ. ఎందుకు? లాఠీ దెబ్బలకు భయపడి. అక్కడే కనుక చేసాడనుకోండి, దొరికిపోతే వాడి ఎముకలు సున్నంలోకి ఎముకలు లేకుండా తంతారు వాడిని. కనుక దేవునికి భయపడి నీతిగా నడుచుకోవడం వేరు, ఏ భయము లేకపోయినా నీతిగా ఉండడం వేరు. చాలామంది తప్పులు చేయకుండా ఉంటారు, ఎందుకంటే నరకంలో పడతామని భయం. దేవుడు నరకంలో వేసి కాలుస్తాడేమో అని ఆ భయముతో వీళ్ళు వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, హత్యలు చేయకుండా ఉంటారు. ఎందుకంటే నరక భయము. ఆ నరక భయమే లేదనుకోండి, మనుషులు నీతిగా ఉంటారా? మరి నీవు ఎట్లయినా బ్రతుకురా, నీకు నరకం లేదు, శిక్ష లేదు, తీర్పు లేదు, ఏమి లేదు అన్న తర్వాత వాడు నీతిగా ఎందుకు ఉంటాడు? పదన లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. అవతల శిక్ష అనేది లేదు అనుకున్నప్పుడు ఎవరు పరిశుద్ధంగా ఉంటారు? మానవ జాతికి మొత్తం తేటతెల్లంగా తెలిసిపోయింది అనుకోండి. హత్యలు చేసిన, వ్యభిచారాలు, జారత్వాలు చేసిన ఏం కాదు, దేవుడు లేడు, తీర్పు లేదు, శిక్ష లేదు, నరకం లేదని అందరికీ ఒక అభిప్రాయం స్థిరపడింది అనుకోండి. అది వాస్తవం కాదు, వాస్తవం కాదు. దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, శిక్ష ఉంది. కానీ మనుషులందరూ ఈ అభిప్రాయానికి వచ్చారు అనుకోండి, దేవుడు లేడు, తీర్పు లేదు, శిక్ష లేదు, నరకం అనేది లేనే లేదు అన్న తర్వాత మానవ జాతిలో నేరాలు ఎక్కువైతే తక్కువైతే భయంకరంగా పెరిగిపోతాయి. తప్పు చెయ్యని వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు, ఎందుకు చేయడం లేదో చూస్తాడు. రే, నీకు కూడా పలానా పాపం అంటే ఇష్టం రా, నాకు తెలుసు, అవకాశం ఉంటే చేస్తావు నువ్వు, కానీ నరకంలో నేను వేస్తానేమోనని భయంతో నువ్వు చేయట్లేదు. విన్నారా? ఏదో ఒక బంధకం అనేది ఉంది కనుక వాడు ఆ తప్పు చేయటం లేదు. ఎండు చేపలు అంటే పిల్లికి చాలా ఇష్టం. ఎండు చేపల కంప ఏ ఇంట్లో ఉంటే అక్కడికి పిల్లి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. మెష్ డోర్ ఉన్నది మా ఇంట్లో, కిచెన్కు ఇటు ముందంతా పెట్టించా. అవతల వచ్చి పిల్లి కుయ్యం 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 అనుకుంటే తిరుగుతూ ఉంటుంది ఆ మెష్ డోర్ అవతల. ఎందుకంటే ఇవతల కిచెన్లో ఎండు చేపల సుగంధం, ఎండు చేపల పరిమళం నాకు చాలా ఇష్టం. అది హేముకు కూడా చాలా ఇష్టం. వాడు ఎప్పుడైనా నేను ఎండు చేపలు చేస్తా, బా నాన్న ఎంత మంచి పని చేసావు నాన్న అని చెప్పి దాన్ని చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎండు చేపలు ఇష్టంగా వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ నాకైతే చాలా ఇష్టం.
కనుక ఎవరినైనా బాధ పెట్టైనా సరే నేను ఎండు చేపల కూర అయితే తినాలి. వాళ్ళు బాధపడండి కానీ నా ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పి ఎండు చేపలు తెచ్చుకుంటాను. ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లి వచ్చేస్తుంది. ఆ మెషుడు రౌతల నుంచి తాడట్లాడుతూ ఉంటుంది. అది కుయ్యం కుయ్యం కుయ్యని రోజంతా తచ్చాడుతుంది. కానీ ఎండు చేపలు పిల్లి ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోదు? ఆ మెష్ అడ్డం ఉంది సార్. లేకపోతే ఎప్పుడో డేక్ష ఖాళీ అయిపోతుంది. అది వచ్చి ఆ కూర డేక్ష పైకి ఎక్కేసి మొత్తం దాంట్లో తలకాయ పెట్టి శుభ్రంగా నాకేస్తుంది. మెష్ అడ్డం ఉంది కాబట్టి రాలేదంతే. పిల్లి ఏమన్నా మారు మనసు పొందిందా? ఏం మారు మనసు అని లేదు దానికి. దానికి ఇష్టమే కానీ అవకాశం లేదు. ఏం చేస్తాం మరి? అవకాశము లేక పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కొంతమంది, శిక్షకు భయపడి నీతిగా ఉండేవాళ్ళు కొంతమంది, అవకాశము ఉన్నా తప్పు చేయనివాడు, ఏ శిక్ష నాకు లేదు, నన్నెవడు శిక్షించలేడు అనే ధైర్యం ఉన్నా తప్పు చేయనివాడు మన దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్పు చేయడు. ఎందుకంటే ఆయన ఎవడైనా శిక్షిస్తాడని భయం ఉంది ఆయనకు? లేదు. ఆయన ఎవడన్నా కట్టేశాడా? ఒక మెష్ డోర్ అడ్డం పెట్టి చేశాడు ఎవడైనా? ఆయన్ని ఎవడు బంధించలేదు, ఆయన్నెవడు శిక్షించడు, ఆయనకు ఆటంకాలు లేవు, లిమిటేషన్స్ లేవు, భయము లేదు, అయినా తప్పు చేయుడు. ఎందుకంటే స్వభావరీత్యా ఆయన పరిశుద్ధుడు. ఆయనది పరిశుద్ధ స్వభావము, దేవ స్వభావము, సత్య స్వభావము. అలాంటి స్వభావము గలవాళ్ళుగా మనం తయారు కావాలి. పాప స్వభావము మనది, పరిశుద్ధ స్వభావము దేవునిది. ఆ పరిశుద్ధ స్వభావాన్ని బట్టి దేవుడు తప్పు చేయడు. తప్పు చేయడం అసలు ఆయన అగెన్స్ట్ ద వెరీ నేచర్, ఆయన స్వభావానికే విరుద్ధం. తప్పు చేయడం, అబద్ధం ఆడడం, మోసం చేయడం. దేవుడు స్వభావమును బట్టి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ స్వభావములో మనం పాలివారం కావడమే రక్షణ. 2 పేతురు 1 అధ్యాయము 4వ వచనము. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అయా దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు, ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి స్వభావము? దేవస్వభావమునందు మీరు ఏం కావాలి? పాలివారు కావాలి. దేవస్వభావము, దేవునికి ఒక స్వభావం ఉంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనము నమ్మదగని వారమైనను, హల్లెలూయా, ఆయన నమ్మదగిన వాడుగానే ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా అద్దిగది ఏమీ చేయలేడు. దేవుడు తప్పులు చేయడు. ఎందుకంటే తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. నరహత్య చేయడము తప్ప కాదా? తప్ప కదా? కరెక్ట్. మరి దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు నరహత్య చేస్తాడా? చేయడా? అసలు చేసేదంతా ఆయన. పుట్టింపని వంచు, పోషింపని వంచు, గిట్టింపని వంచు, కీర్తింతును
నిన్ను కీర్తింతు. మళ్ళీ కీర్తించడం అంట. మళ్ళీ ఎంత బాగా పుట్టించేస్తున్నావు తండ్రి, ఎంత బాగా పోషిస్తున్నావు, ఎంత బాగా చంపేస్తున్నావు అని కీర్తిస్తున్నాడు. దేవుడు మనుషులను చంపుతాడా? చంపడా? చంపుతాడు. మరి నరహత్య పాపమా కాదా అండి? అంటే మనం చేస్తే పాపము, దేవుడు చేస్తే ఎందుకు తప్పు కాదు? ఇది తొండి కాదా ఇది? కాదు కాదు, కానే కాదు. దేవుడు ఎవరిని ద్వేషముతో, అసూయతో, దురుద్దేశపూర్వకంగా చంపడు. ఆయన ధర్మము కొరకు చంపుతాడు. మనం చంపితేనేమో అసూయ, ద్వేషము, మనం అన్కంట్రోలబుల్ యాంగర్, అదుపు తప్పిన కోపము, ఉద్రేకముతో మనం చంపేస్తాం. కానీ దేవుడు ఒక మనిషిని చంపడం వాడికి మేలు చేయడం. ఎందుకంటే ఒకరిని పరదేశకు తీసుకెళ్ళాలంటే వాడిని ఇక్కడ వద్దులే బాబు వచ్చేయమని తీసుకెళ్తాడు. ద్రోహం చేశాడా? కొన్నిసార్లు దుర్మార్గులను కూడా దేవుడు శిక్షిస్తాడు, ఇంకా ఎక్కువ తప్పులు చేయకుండా. దేవుడు ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడం ధర్మ పరిపాలన, అది విశ్వ పరిపాలనలో భాగం. మనకు అప్లై అయ్యేటటువంటి తప్పొప్పులు దేవునికి అప్లై కావు. ఎందుకంటే ధర్మశాస్త్రమును, చట్టమును తయారు చేసిన దేవుడు దానికి పైగా ఉంటాడు, కానీ దానికి లోబడి ఉండడు. గాడ్ ఈజ్ అబౌవ్ ద లా. మన దేశంలో చట్టం ఉంది కదా, రూల్. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళిపోవాలి. కానీ ఒక్కోసారి వివిఐపీస్ కార్లలో వస్తారు, సిగ్నల్స్ మొత్తం బంద్ అయిపోతాయి, రై వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు వచ్చి అక్కడ ఆగరు. అరే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఎప్పుడెప్పుడు అవతల పడదామని వెళ్ళిపోతారు. గనక ఒక దేశాన్ని ఏలే వాడికే రెడ్ సిగ్నల్ లేనప్పుడు విశ్వాన్ని ఏలే దేవునికి అసలే ఉండదు. ఆయన ఏదైనా చేస్తాడు ప్రజల మంచి కొరకు, విశ్వం యొక్క మేలు కొరకు, ధర్మము రక్షించడానికి. దేవుడు ఏం చేసినా అది మంచిదే. మనకు, మనుషులమైన మనకు దేవుడు చెప్పాడు, నువ్వు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దని. కానీ నేను చేయనని కాదు, కొన్నిసార్లు వద్దన్నవి కూడా ఆయన చేస్తాడు. అది ఆయన పరిశుద్ధ స్వభావాన్ని బట్టే చేస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరూ బాగుండాలనే కోరుకుంటాడు. కనుక దేవుని చర్యలను మనం తప్పు పట్టకూడదు. ఆయన సర్వాధికారి, ఆయనకు ఏదైనా చేయడానికి అధికారం ఉంది. నువ్వేం చేసినా రైటే నాయన, నువ్వేం చేసినా అదే నీతి. దేవుడు తప్పు చేయడు, ఎందుకంటే తప్పు చేయకుండా ఉండుట దేవుని స్వభావము. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యలేడు. దానికి ఫుట్ నోట్లో ఏమనుందో చూడండి, 2వ ఫుట్ నోటు. మూల భాషలో ఆయన తన్ను తాను ఎరుగను అనలేడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. అక్కడ 2వ ఫుట్ నోట్ ఉంది కదా, కింద 2వ ఫుట్ నోట్ ఏముంది? మూల భాషలో, ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్లో ఇట్లా రాసింది. నేనెవరో నాకు తెలియదని దేవుడు ఎట్లా అంటాడు? రంజిత్ తోఫీర్ మీకు తెలుసా అని మీరు అన్నారు అనుకోండి. రంజిత్ తోఫీర్ వాడేవాడు? అట్లాంటి పేరే వినలేదే. అట్లాంటి వాడు ఎవడు ఉండడు. ఉంటే రంజిత్ అన్న ఉండాలి, లేకుంటే ఓఫీర్ అన్న ఉండాలి. అట్లా ఉండదు. రంజిత్ తోఫీర్ ఎట్లా ఉంటాడు? ఓఫీర్ అంటే బైబిల్ పేరు, రంజిత్ అంటే ఇండియా పేరు. రెండు కలిసి ఎట్లా ఉంటాయి? ఐ డోంట్ థింక్ దట్ ఫెలో ఎగ్జిస్ట్స్. ఐ డోంట్ నో ఎనీబడి బై దట్ నేమ్. ఉండడు.
అని నేను అంటానా? ఏమంటే రంజితో ఫిర్ తెలుసా అంటే తెలియడమేంట్రా పిచ్చిపోక నేనే అంటాను. నేనెవరో నాకు తెలియదని నేను అనలేను, నువ్వు అనలేవు. దేవుడు కూడా నేనెవరో నాకు తెలియదని అనలేడు. అంటే అర్థం ఏంటంటే తానెవరో తాను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని తానెవరో తాను ఎప్పుడూ ప్రకటిస్తూ ఉండడమే ఆయన పరిశుద్ధ ప్రవర్తన, పరిశుద్ధ స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత డీప్ మీనింగ్ ఉంది అక్కడ. అందుకే తన్ను తాను ఎరుగని అనలేడు. ఐ నో హూ ఐ యామ్, ఐ నో వాట్ ఐ యామ్, దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అని ఎప్పుడు చెప్పడమే ఆయన పనులన్నీ నీతిగా చేస్తాడు. అందుకే తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేడు. దేవునికి ఎవరన్నా భయం లేదు, అయినా సరే ఆయన మోసం చేయడు. ఆడిన మాట తప్పడు, అబద్ధం ఆడడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అబద్ధం ఆడడు? అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొందురు అంటే దేవునికి అక్కడ పడతానన్న భయమా? ఎందుకు అబద్ధం ఆడడు? అరే ఆయన స్వభావమే కాదది. దుష్టునికో స్వభావం ఉంది. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించి వాడు మాట్లాడతాడు. వాడు ఎప్పుడు అబద్ధమే మాట్లాడతాడు. దట్ ఈస్ హిజ్ వెరీ నేచర్. దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడి స్వభావము అబద్ధమాడుట కదా, వాడి స్వభావం అబద్ధమాడుట. కానీ దేవుని స్వభావము ఎప్పుడు సత్యముని చెప్పుట. దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు పారాగ్రాఫ్ అంతా కలిపే ప్రింట్ చేశారు. ఎందుకో కానీ తర్జుమాదారులు పారాగ్రాఫ్ అంతా ఎక్కడ చదువుతారు, ఇప్పుడు టైం లేదు. ఫుల్ స్టాప్ తర్వాత సెంటర్లో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. దేవునికి ఉన్న ఒక పేరు, ఒక విశేషణం, ఒక బిరుదు ఏంటంటే అబద్ధమాడనేరని దేవుడు. A God who cannot lie, a God who cannot tell lies, a God who can never deceive anybody. ఆయన అబద్ధమాడనేరని దేవుడు గనుక ఆయన స్వభావం పేరు సత్య స్వభావము. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన ఆలోచనలు నెరవేర్చితివి. సత్య స్వభావము, దేవస్వభావము. ఆ స్వభావాన్ని బట్టి ఆయన తప్పులు చేయడు. ఆ స్వభావములో మనం ఇప్పుడు ఏం కావాలట? పాలివారం కావాలి. పుట్టుకతో మనకు వచ్చిన స్వభావం వేరు, అది చెడ్డ స్వభావం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మానవ హృదయము చెడిపోయింది, పతనమైపోయింది. అసలు మన హృదయము మోసం చేస్తుందట. మోసకరమైంది కదా, అంటే మోసం చేసేది. ఎవరిని మోసం చేస్తుందంటే మనల్నే, ఇంకెవరినో కాదు. నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. ఊళ్ళో వాళ్ళని కాదు, నీ హృదయం నీకు అబద్ధాలు చెప్పేస్తుంది. నువ్వు చాలా మంచోడివి, అసలు దేశంలో నీ అంత మంచోడే లేడు అని చెప్తుంది అది. నా హృదయం నాకు సాక్ష్యం అండి, నేనేం తప్పు చేయలేదు. మర్డర్ చేసినోడు కూడా నేను తప్పు చేయలేదు అంటాడు. మానభంగాలు చేసి నేను తప్పు చేయలేదు అంటాడు.
ఎంత దుర్మార్గులంటే, మానభంగాలు ఎందుకు చేసేవరా అంటే, మరి వాళ్ళంతా ఎక్స్పోజరు, బట్టలు అట్లా వేసుకోవడం తప్పు కదా, మమ్మల్ని రెచ్చగొట్టారు అందుకే అలా చేశారు. ఎంత వాడిని అసలు వాడిని ముక్కలు ముక్కలు కోసినా తప్పు లేదు వాడిని. వాళ్ళంటే ఎక్స్పోజర్ అంటే వీడు అందుకని తప్పు చేస్తాడంట. అరే ఆడ కుక్క మగ కుక్క ముందే తిరుగుతుందిరా, అది మానభంగం చెయ్యదు. ఎక్స్పోజర్ అసలు బట్టలు ఉంటాయి దానికి. ఆడ కుక్క బట్టలు లేకుండానే ఉంటుంది, మగ కుక్క ముందే తిరుగుతుంటుంది. అది బయట అసలు పట్టించుకోదు సీజన్లో తప్ప. వీడికి సీజన్ లేదు, ఆఫ్ సీజన్ లేదు, రాత్రి లేదు, పగలు లేదు, వరుస వాయువు లేదు, వయస్సు చూడడు. వాడు ఎప్పుడు ఇదే మైండ్ మీద ఉంటాడు. మళ్ళీ దానికి సమర్థనట. 5 ఏళ్ల పాపను 6 నెలల పాపను మానభంగాలు, అదే ఆమె ఏం చేసింది? ఎక్స్పోజరా? ఎంత దారుణమైన సమర్థింపు! ఈ తప్పు చేసేట మళ్ళీ తప్పుకు వాళ్ళే బాధ్యులట. వీడు అమ్మాయిని మానభంగం చేసి చంపేసి ఇట్లా చేయడానికి నేను కాదు సార్, ఆమె బాధ్యురాలట. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. దొంగతనం చేస్తాడు, దాన్ని సమర్థించుకుంటాడు. వ్యభిచారి తన వ్యభిచారాన్ని సమర్థించుకుంటాడు. జారత్వం చేసేవాడు దాన్ని సమర్థించుకుంటాడు. చేశానంటే ఊరికన్నా చేశానా, నా పరిస్థితులను బట్టి నేను చేయాల్సి వచ్చిందట. మరి నాకు కూడా కోపం వస్తుంది, పరిస్థితులను బట్టి నేను చంపాలనిపిస్తుంది, చంపేనా? మరి మనుషులు తప్పులు చేస్తారు, దాన్ని సమర్థించుకుంటారు, జస్టిఫై చేసుకుంటారు. ఎందుకంటే వాని హృదయము వాణ్ణి మోసం చేస్తుంది. నువ్వు మోసం చేసేది ఊళ్ళో వాళ్ళని కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఒక మనుషుడు తాను చేసే పని ఎట్టిదైనను అది వాని దృష్టికి న్యాయంగానే కనబడుతుంది. ఉగ్రవాదులు ఉంటారు, బాంబులు పెట్టేసి 100 మందిని 1000 మందిని చంపేస్తుంటారు. గోకుల్ చాట్ అక్కడ పెట్టి చాట్ తిందామని వచ్చిన 100 మంది చచ్చిపోయారు. ఇక్కడ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో అక్కడ 100 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఏం తప్పు చేశారని ఈ బాంబు పెట్టినోడిని అడిగితే, ఇది మహాపవిత్రమైనటువంటి పవిత్ర యుద్ధం అట. అది జిహాద్ అంటే అర్థం ఏంటి? పవిత్ర యుద్ధం అట. ఇంతమంది పసికూనలు, ఆడపిల్లలు, మరి గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, ఏదో సాయంత్రం కొంచెం ఆహ్లాదంగా గడుపుదాం, ప్లెజెంట్గానే వస్తే బాంబు పెట్టేసి 100 మందిని చంపేసి, ఇది పవిత్ర హృదయం, దేవుని నామం, దేవుడట. మళ్ళా అంటే వీడు చేసే దుర్మార్గాలను సమర్థించుకుంటారు. చేసేది భయంకరమైన తప్పులు, కానీ సమర్థించుకుంటాడు. ఎందుకంటే వాని హృదయము వాణ్ణి మోసం చేస్తుంది. నేను చెప్తాను, నిన్ను గూర్చి నీ హృదయం ఇచ్చే సాక్ష్యం చాలా సందర్భాల్లో అబద్ధం. నీ హృదయం నిన్ను గూర్చి చెబుతుంది, యు ఆర్ ఓకే, బట్ యు ఆర్ నాట్ ఓకే బిఫోర్ గాడ్. నేను చాలా మంచిగా ఉన్నా, నేను పర్ఫెక్ట్గా ఉన్నా అని నీ హృదయం నీకు చెబుతుంది, కానీ కాదు. నిన్ను గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం నిజం. నిన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యం కాదు, దేవుడిచ్చిన సాక్ష్యం నిజం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, నీతి ప్రవర్తన కలిగి ఉండుట దేవుని దృష్టిలో పరిపూర్ణ నీతి కాదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నీతి ప్రవర్తన కలిగి ఉండుట దేవుని దృష్టిలో పరిపూర్ణ నీతి కాదు. పరిపూర్ణ నీతి అంటే ఏంటంటే స్వభావరీత్యా పరిశుద్ధంగా ఉండుట. దేవుడేమో స్వభావాన్ని బట్టి పరిశుద్ధంగా ఉంటాడు, మనుషులేమో భయాన్ని బట్టి పరిశుద్ధంగా ఉంటారు. అవకాశము లేక తప్పుడు పనులు చేయరు, అవసరము లేక చేయరు. అవసరం ఉంది, అవకాశం ఉంది,
ఎవడైనా చూస్తాడేమో, శిక్షిస్తాడనే భయం లేదు. ఈ మూడు ఉన్నాయి అనుకో, అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. ఏమండి? తర్వాత ఎవడైనా చూసి పట్టుకుంటాడేమో, శిక్షిస్తాడనే భయం లేదు. ఈ మూడు ఉన్నప్పుడు ఎంత ఘోరమైన తప్పైన మనిషి చేసేస్తాడు. దావీదు కంటే, సంసోను కంటే బహులోతులోకి మనం పడిపోతాము, ఇంకా అగాధంలోకి. కనుక నువ్వు తప్పులు చేయనంత మాత్రాన నీతిమంతుడివి కాదు. తప్పులు చేయడానికి ఇష్టపడని స్వభావము నీకు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. అదే దేవస్వభావములో పాలివారు అగుట. వాళ్ళను దేవుడు ఏమంటాడంటే నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పిన మానవ జాతిలో కొందరు నీతిమంతులు, దేవుని దృష్టిలో నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు ఎలాగ నీతిమంతులైనారంటే దేవుడే దిగి వచ్చి వాళ్ళను కప్పి నేనే వీళ్ళ నీతి అని ప్రకటించాడు. అలా వాళ్ళు నీతిమంతులైనారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూడండి దయచేసి. అతిశయించువాడు అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. ఆయన మనకు పరిశుద్ధులుగా ఉండండిరా అని చెప్పేవాడే కాదు, నేనే మీ పరిశుద్ధత అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులుగా ఉండండి అని చెప్పేవాడే కాదు, నేనే మీ నీతి అంటాడు. ప్రపంచంలో అవతార పురుషులు అనుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చారు. ఎవరైనా ఏం చెప్పారంటే మీ నీతిగా ఉండండి అన్నారు. ఎవరైనా సరే నీతిగా ఉండండి, నీతిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్పారు ఎవడైనా. కానీ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి నీతిగా మీరు ఉండడం కాదు, నేనే మీ నీతి అని ఒకే ఒక వ్యక్తి చెప్పాడు. ఆయన నజరేయుడని యేసు. యేసుగాక ఇంకెవరు కూడా మానవ జాతికి నేనే నీతిని అని చెప్పలేదు. ఆయన మన నీతి అయినాడు. దాంట్లో చాలా టెక్నికల్ దేవుని టెక్నికల్ స్కీమ్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మరి చాలా సుదీర్ఘమైపోతుంది ప్రసంగం, నేను ముగించి వేస్తున్నాను. ఎక్కువసేపు నేను మాట్లాడడం నాకు ఇష్టము లేదు. యేసు ప్రభువే మనకు నీతి ఎలాగయ్యాడో ఒక్క మాట చదివి ముగించేస్తాను. రోమా 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీ నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. Christ is the end of the law for everyone that believeth. ధర్మశాస్త్రం అనే దానికి ఫినిష్ అయిపోయింది. ద ఎండ్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క ముగింపు ఇది అని ప్రకటించేశాడు యేసునాథుడు. కనుక యేసులో నీవు ఉంటే నీ మీదికి ధర్మశాస్త్రం రాధిక. ధర్మశాస్త్రము నీ మీదికి రాదు గనుక ధర్మశాస్త్రము నుండి నీవు విమోచించబడినావు గనుక ఆజ్ఞ లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఆ విధంగా మరి యేసుప్రభు వారు ధర్మశాస్త్రానికి ఎలా ముగింపు పెట్టాడంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుట వలన ఆయన ముగింపు పెట్టేశాడు. హీ బికేమ్ ద ఎండ్ ఆఫ్ ద లా బై ఫుల్ఫిల్లింగ్ ద లా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5:17.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని యేసయ్య ఏం చేశాడంట? దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఫుల్ఫిల్డ్ ద లా టు ద స్పిరిట్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రము యొక్క సారమును, దాని ఆత్మను గ్రహించి నెరవేర్చిన ఏకైక మానవుడు, పరిశుద్ధ మానవుడు, నజరేయుడైన యేసు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చింది కూడా ఈయనే. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చినవాడు యేసు. కానీ ఒక్క మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. అందరూ ధర్మశాస్త్ర సందర్భంగా, ధర్మశాస్త్రపు దృష్టిలో అందరూ దోషులే. ధర్మశాస్త్రం ప్రతి ఒక్క మనిషిని దోషిగానే నిలబెట్టింది. నెరవేరుస్తున్నాం అనుకుంటారు, సున్నతి చేసుకుంటున్నాము, విశ్రాంతి దినం పాటిస్తున్నాం, బలి కర్మకాండ చేస్తున్నాం అని వీళ్ళు మేము ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాము అనుకుంటున్నారు. కానీ అవన్నీ నెరవేరుస్తున్నారు, కానీ ధర్మశాస్త్రములో ముఖ్యమైన వాటిని మీరు మర్చిపోయారన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి 23 వచనం, 23 అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, న్యాయమును, కనికరము, విశ్వాసాన్ని, 3 ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంశములు 3. మొదటిది న్యాయం, రెండవది కనికరం, మూడవది విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసం. నువ్వు సున్నతి పొందమన్నా, విశ్రాంతిని పాటించమన్నా, 7 పండుగలు చేయమని చెప్పినా, దహన బలులు, పాప పరిహారార్థ బలు ఇవన్నీ నియమించిన పండగలు, ఎన్ని ఆచార వ్యవహారములున్నా వాటికి అన్నిటికీ సారాంశము 3 విషయాలు: న్యాయము, కనికరం, విశ్వాసం. ఈ 3 మర్చిపోయి కొత్తిమీర కట్టలు 10 అయితే ఒక కట్ట పక్కకు దేవునికి పెట్టి, కొత్తిమీర, పుదీనా, సోంపు, 10 చెంచాల సోంపు ఉంది, 1 చెంచా దేవుడు. హీ ఫీల్స్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ న్యాయం లేదు. దశంభాగం కరెక్ట్గా ఇస్తాడు, కానీ కనికరం లేదు. గనక ఎవడు కూడా దేవుని దృష్టిలో ధర్మశాస్త్రమును పాటించిన వాడు లేడు. పరిసయ్యులు బహునిష్ట కలిగిన తెగ అంటాడు పౌలు. పరిసయ్యులు చాలా నిష్ఠ కలిగిన తెగ, చాలా నిష్ఠగా ధర్మశాస్త్రం పాటిస్తారు, కానీ అందులో ప్రధానమైన విషయాలు వదిలేశారు. న్యాయము, కనికరం, విశ్వాసం వదిలేశారు. ధర్మశాస్త్రము యొక్క అక్షరమును పాటించుట కాదు, ధర్మశాస్త్రము యొక్క ఆత్మను పాటించుట. ధర్మశాస్త్రం యొక్క ఆత్మను పాటించుట. అది ఎవరికి అర్థమైందంటే, సీనాయి కొండ మీద నిలిచి మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయనకే అర్థమైంది. అందుకే ఆయన మనిషి అయి పుట్టి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ధర్మశాస్త్రాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో నెరవేర్చాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సంతోషించాడు. శభాష్ నా కుమారుడా, నీ యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఇతరిలో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ధర్మశాస్త్రము నెరవేర్చాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రం గొడవ లేదు.
ఫుల్ స్టాప్. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి. అందుకే క్రీస్తులో ఉన్నవాడికి ధర్మశాస్త్రం వర్తించదు. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను దేవుడు యేసయ్య విమోచించినాడట. పాపము నుండే కాదు, ధర్మశాస్త్రము నుండి విమోచించినాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4-5 కలిసి ఉన్నాయి, చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ఏమయ్యాడు? ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, దాని ఆత్మను నెరవేర్చి ధర్మశాస్త్రానికి లోబడ్డ మనలను ఆ కాడి కింద నుండి బయటికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి, ధర్మశాస్త్రం మన ఫస్ట్ హస్బెండ్. మనందరికీ 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఏమండి, మన ఫస్ట్ భర్త ధర్మశాస్త్రం. చాలా మంచోడు, తప్పు చెయ్యడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ మనం తప్పు చేస్తే తోలు తీస్తాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ధర్మశాస్త్రం మన భర్త అండి. మానవ జాతికి మొదటి భర్త ధర్మశాస్త్రం. పరిపూర్ణమైనటువంటిది ధర్మశాస్త్రం. ఆయన మన ఫస్ట్ హస్బెండ్ గారు చాలా ఉత్తమోత్తముడు. కానీ మనం తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టడు, తోలు తీస్తాడు. మనమేమో తప్పు చేయకుండా ఉండలేము. ఏదో ఒక తప్పు చేస్తాం, రోజు తండ్రులు తింటాం. ఇలాగా మన కాపురం సాగుతూ ఉంది. ఆ ఊళ్ళో మన ఊళ్ళో ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా మంచోడు. ఆయన కూడా తప్పు చేయడు. కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం పోనీళ్ళని క్షమిస్తాడు. మనం అనుకున్నాం, నా భర్త మంచోడే కానీ రోజు తంతున్నాడు నన్ను. అంటే ఎందుకు తంతున్నాడమ్మా? బుద్ధిమంతురాల్లాగా ఊరికైనా కూర్చుంటే కొడతాం కాదులేండి. రోజు ఒక కుండ అయినా పగలు కొడతాను, ఒక కప్పు అయినా పగలు కొడతాను, అన్నమైనా మాడిచి అన్నం పెడతాను. ఇలాగ నేను అన్ని పొరపాట్లు. ఒకరోజు మంచి చేపల కూర వండి కుక్కకు పెట్టేశాను. మరి ఇలాగా నేను అన్ని తప్పులే చేస్తుంటాను. అందుకే మా ఆయన కొడతాడు. మరి తప్పులు చేయకుండా ఉండు, మీ ఆయన కొట్టకుండా ఉంటాడు కదా. అది మనకు చేత కాదే. నేను ఏదో ఒక తప్పు రోజు చేస్తూనే ఉంటా, రోజు ఆయన తంతానే ఉంటాడు. ఇది నా కాపురం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఆ ఊర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా అందగాడు, మంచివాడు, దయగలవాడు, తప్పు చేయడు. ఎవడైనా తప్పు చేస్తే కనికరించే స్వభావం ఉంది. ఇక ఈ అమ్మాయి అనుకుంది, ఆయనన్నా నా భర్త అయితే బాగుండు, ఆయన నా భర్త అయితే బాగుండు కదా. క్షమించే గుణం కలిగిన వాడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, తప్పు చేయడు. కానీ తప్పు చేస్తే నన్ను కనికరించే గుణం ఉంది, ఆయన నా భర్త అయితే బాగుండు. మరి ఇప్పుడు ఎట్లా చేసుకుంటే ఈ నా భర్త ఉన్నాడుగా. ఒక మార్గం ఉంది. భర్త చచ్చిపోతే నేను ఇంకొక పురుషుణ్ణి చేసుకోవచ్చు. ఇది ధర్మశాస్త్రం. భర్త చచ్చిపోతే మనం ఇంకొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు. రోమా 7వ అధ్యాయము 2వ వచనం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత కాలమే అతనికి బద్ధురాలు, ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి అది. ఇక మనకు ఒకటే మార్గం. మనం తప్పులు చేస్తున్నాం, మన భర్త గారు మన రోజు తంతా ఉన్నాడు, వీడు చచ్చిపోవాలి. చచ్చిపోతే మనం ఇంకొక ఆయనను పెళ్లి చేసుకోవచ్చు.
ప్రాబ్లం ఏంటంటే వీడు చచ్చిపోడు, నిత్యుడు. ధర్మశాస్త్రం చచ్చిపోడు. మన భర్త ఎవరు? మామూలుగా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి చావు లేదు. వాడు చచ్చిపోడు, నన్ను ఇంకొకరిని చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక తప్పులు చేస్తూనే ఉండాలి, తన్నులు తింటూనే ఉండాలి. ఇది మానవ జాతికి పట్టిన సమస్య, దౌర్భాగ్యం. భర్త గారు ప్లీజ్ చచ్చిపోండి సార్, మీరు చచ్చిపోతానండి, నాకు కొంచెం విడుదల. అంటే నేనెట్ట చచ్చిపోతాను? భూమి ఆకాశము గతించునను ధర్మశాస్త్రంలోకి పోలేనా? వాయము, భూమి ఆకాశాలు గతించినా ఈయన పోడంటే ఇంకా బతికే ఉంటాడు. మరి ఎలాగా? అప్పుడు దేవుడు ఇట్టాడు, అమ్మాయి నీకు మంచి ఒక సలహా చెప్తాను, ఒక ఉపాయం, తరుణోపాయం. అపాయం ఉన్నప్పుడు ఉపాయం ఉండాలి. పక్కకు తీసుకుపోయి చెవిలో చెప్పాడు, భర్త చచ్చిపోతే నీకు విడుదల వస్తుంది, కానీ వాడు చచ్చిపోడు, అసంభవం. ఒక్కటే మార్గం ఉంది, నువ్వు చచ్చిపో. నువ్వు చచ్చిపో. అతడు చచ్చిపోయినా ఈ బంధం తెగిపోతుంది, నువ్వు చచ్చిపోయినా తెగిపోతుంది. నేనెట్లా చచ్చిపోవాలా? అందుకే నీటి బాప్తిస్మము ద్వారా మనము పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి బాప్తిస్మం అప్పుడు ఆయన ధర్మశాస్త్రం వచ్చాడు సమాధి దగ్గరికి. అయ్యో మా ఆవిడ చచ్చిపోయిందా, పోన్లే పనికి మాలింది, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాయి కానీ దానికి చేత కాదు. పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది కానీ పర్ఫెక్ట్గా ఉండదు. రోజు ఒక టీ కప్పు, కుండ, గ్లాసు పగలగొట్టి రోజు తన్నులు తింటూ ఉండేది. ఉన్నంతకాలం కాపురం చేసినంతకాలం తన్నులు తింటూ ఏదో నాతో కాపురం చేసింది, చచ్చిపోయింది కదా. అయ్యో పాపం పోనీలే అని మన ఫస్ట్ మొగుడు గారు బాధపడి ఇంత మట్టి వేసి గుడ్ బై అని వెళ్ళిపోతాడు. మళ్ళీ తలుచుకోడు. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మార్కెట్లో ఎదురైనా సరే ఎంత చచ్చిపోయిన మా ఆవిడలాగా ఉంది కానీ కాదులే, ఈ సమాధికి నేనే వెళ్ళానుగా, మట్టేసానుగా, నేనే వెళ్ళాను మట్టేసాను కదా, ఇది మా ఆవిడ కాదు, అంతా అలాగే డిట్టో అట్లాగే ఉంది. మనిషిని పోలే మనుషులు ఉంటారులే అనుకొని పట్టించుకోడు. ఇక ధర్మశాస్త్రం గొడవే లేదు మనకు. ధర్మశాస్త్రము నుండి విమోచించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు మనకు సెకండ్ మ్యారేజ్ అయింది. క్రీస్తు అనే వేరొక పురుషునితో మనకు పెళ్ళయిపోయింది. 4వ వచనం చూడండి, 7:4, రోమా 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకడు అంటే రెండో సంబంధం. మనకి ఇంకో రెండు సంబంధం. ఆయన వచ్చాడు, పెళ్లి చూపులు చూశాడు, అమ్మాయి నచ్చిందా అంటే నచ్చిందన్న, అమ్మాయి నచ్చింది చేసుకుంటానన్నాడు. ఎవరైతే నా భర్త కావాలని ఆశపడ్డానో ఆ దయామయుడు, కనికర సంపన్నుడు నన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయనతో నాకు ప్రధానం అయిపోయింది. అదే మనం భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఫుల్ స్టాప్ అయిపోయిందో, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు, నేరము ఆరోపించబడదు. విశ్వసించు వానికి నీతి కలుగుటకై, ఏమి కలుగుటకై? నీతి కలుగుటకై ధర్మశాస్త్రానికి యేసు ప్రభు వారు సమాప్తి అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. నో మోర్ లా. ఆ తర్వాత ఇక నా మీద నేరం ఆరోపించబడదు గనక నన్ను ఏమని పిలిచాడంటే నీతిమంతుడా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇది 33వ కీర్తనలో ఉన్న సంబోధన పిలుపుది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్న తర్వాత మళ్ళీ నీతిమంతుడా అని ఎందుకు పిలుస్తున్నావు? ఎవడు పలకాలి హాజరు? నువ్వు పిలువు, మానవ జాతిలో హాజరు. క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ పిలిచినట్టు
అబద్ధికులారా, ఎస్ సార్, ప్రజెంట్ సార్. మోసగాండ్రారా, ఎస్ సార్. వ్యభిచారులు, ప్రజెంట్ సార్. హంతకులు, ప్రజెంట్ సార్. పిరికోళ్ళు, ప్రజెంట్ సార్. దొంగలు, ప్రజెంట్ సార్. అన్ని పేర్లు కళ్ళు హాజరు పలుకుతారు, హాజరు, అటెండెన్స్. పరిశుద్ధులు, స్టడీ లేదు, అప్పుడు లేదు. మాట్లాడరేంట్రా, గంట సేపటి నుంచి పిలుస్తున్నాను పరిశుద్ధులు పరిశుద్ధులు నీతిమంతులని. వాడెవడు క్లాసులోకి రాలేదు సార్, అసలు వాడు బడిలోనే లేడు. నిన్న రాలేదు, ఇవాళ రాలేదు, అసలు వాడు స్కూల్లోనే లేడు. రిజిస్టర్లో ఆ పేరుందేమో పరిశుద్ధుడు నీతిమంతుడని. పిలిస్తే నేనున్నాను సార్ అని వచ్చేవాడు ఒక్కడు లేడు. ఇంకేదన్నా పిలు. దౌర్భాగ్యులు, నీతిమంతులు కానోళ్ళు, అనీతిమంతులు, నీతి లేనోళ్ళు, అబద్ధికులు, మోసగాండ్రు, హంతకులు, కాముకులు, అన్ని జారత్వం, వ్యభిచారం చేసేవాళ్ళు, మాంత్రికులు, అసత్య దేవతారాధకులు అందరూ వస్తారు. కానీ నీతిమంతుడు అని పిలిస్తే ఒక్కడు రాడు. నీతిమంతుడు అని పిలిస్తే ఒక్కడు రాని క్లాస్ రూమ్లో ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం. నీతిమంతులారా అంటే వచ్చేవాడు ఎవడంటే క్రీస్తునందు విశ్వసించుట ద్వారా ధర్మశాస్త్రానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అసలు ఆరోపణే లేకుండా చేసి క్రీస్తునే తమ నీతిగా ధరించుకున్నవాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే మన నీతి, మన పరిశుద్ధత. కంఫర్టబుల్గా వాళ్ళను దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వారు కాదు వీళ్ళు. దేవ స్వభావము ధరించుకున్నందున తమ స్వభావ రీత్యా వారు తప్పులు చేయడం మానేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరకంలో వేస్తాడేమో భయపడి కాదు. అబద్ధము నాకు అసహ్యం అన్నాడు దావీదు. అబద్ధము నాకు అసహ్యం కాబట్టి నేను అబద్ధం ఆడను. అలాగే ప్రతి విధమైన పాపము, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. దాన్ని వ్యభిచారం చేయను, ఎందుకంటే అగ్నిగుండంలో వేస్తాడని భయం కాదు, ఆ తలంపే అసహ్యమైపోయింది నాకు. ఐ డోంట్ కమిట్ అడల్టరీ బికాజ్ ఐ హేట్ ఇట్, నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ హెల్. నరకంలో పడతానని భయానికి కాదు, కానీ అసహ్యం వేస్తుంది. అశుద్ధాన్ని చూస్తే ముఖం ఎలా తిప్పుకుంటాము అలాగా. అంత అసహ్యం ఎలాగ ఏర్పడింది నీకంటే అది దేవ స్వభావములో నీవు పాలివాడ అవ్వడం, దేవ స్వభావంలో పాలిదానవు కావడం. దేవుడు ఎట్లాగా బై వెరీ నేచర్ తప్పుకు దూరంగా ఉంటాడు, నీవు కూడా నీ స్వభావరీత్యా పాపానికి దూరంగా ఉంటావు. ఇది నిజమైన నీతి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును ధరించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నీటి మూలంగా, ఆత్మ మూలంగా నూతనంగా జన్మించి దేవ స్వభావాన్ని మన లోపల మనం స్వీకరించుకొని దేవ స్వభావం ధరించుకొని ఇక తప్పులకు దూరంగా ఉంటాం. ఎందుకంటే అదంటే మనకు అసహ్యం గనుక. మీకు ఎవరికైనా ప్రసంగం చేయాల్సిన అవసరం ఉందా? మీరెవరు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అశుద్ధం కనబడితే దాని దగ్గరికి పోకండి. మన దేశము ఒక అత్యంత విశాలమైన పబ్లిక్ లాబొరేటరీ. ఇంత స్పేషియస్ పబ్లిక్ లాబొరేటరీ భూమి మీద ఎక్కడ ఉండదు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఎనీవేర్. ప్రతి చోట మలమూత్ర విసర్జన చేస్తుంటారు. ఇంత విశాలమైన లాబొరేటరీ ఎక్కడ ఉంటుందా? ఎక్కడ లేదు. కనుక నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్డు ఇటుపక్కల అటుపక్కల ఏదేదో అడ్డగోలు అన్నీ ఉంటాయి. మనుషులు చేస్తారు, జంతువులు కూడా చేస్తాయి. న్యూయార్క్లో నేను
వాకింగ్ పోయి అక్కడ లోపల ఒకడు, ఒక వైట్ యంగ్ మ్యాన్ చేతులకు గ్లౌజ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను ముందు అతన్ని చూశాను, చేతులకు గ్లౌజ్ చూశాను. ఎందుకు ఇతను ఇలా పెట్టుకున్నాడని చూస్తే అతడు కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్కను వాకింగ్ తీసుకొచ్చాడు, కుక్కని వాకింగ్ తీసుకొచ్చాడు. అది ఎక్కడైనా మల విసర్జన చేస్తుందేమోనని వాడు ఒక చిన్న బ్యాగు, చేతులకు గ్లౌజ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను వాడి వెంట పోయాను. నేను వాస్తవం చెప్తున్నా, రికార్డులో ఉంటుంది కదా. ఆ కుక్క కొన్ని చోట్ల జంతువు కదా, దానికి ఏం తెలుసు రూల్స్. ఆ ఫుట్పాత్ మీద కూర్చొని మల విసర్జన చేసింది. వాడు దాని పక్కన నిలబడి అదంతా చేసిన దాకుండి ఆ గ్లౌజ్ ఉన్న చేత్తో ఆ షిట్ అంతా తీసి బ్యాగ్లో వేసుకొని పోతున్నాడు. అంటే జంతువులు కూడా అక్కడ మురికి చేస్తే యజమానునికి ఫైన్ వేస్తారు. ఎందుకు నా కుక్కను పెంచుకుంటే అది కూడా దేశాన్ని మురికి చేయకుండా నువ్వే బాధ్యత తీసుకోవాలి. పెంచుకొని ఊరి మీద వదిలేయడం కాదు. అంటే అమెరికా అటువంటి నీట్ కంట్రీ. కానీ మనకేమో స్వాతంత్ర్యం వచ్చేసింది, మనకు అటువంటి రూల్స్ లేవు. ఎక్కడైనా కూడా నువ్వు అన్ని కార్యక్రమాలు 1, 2 అన్నీ చేయవచ్చు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను ప్రసంగం చేయాలి. ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే కాదు, కిందున్న వాటిని కూడా చూడండి. మీరు ఆత్మ సంబంధులు అయిపోయి ఆకాశాన్ని చూస్తూ పోతే కింద ఏమైనా ఉండొచ్చు. కనుక ఒక చూపు పైకి చూడాలి, ఒక చూపు కిందికి చూడాలి. కింద చూసి నడవాలండి, లేకపోతే ఏం తొక్కుతారు, ఇంట్లోకి ఏం తీసుకెళ్తారో తెలియదు. ఎక్కడైనా అశుద్ధం కనపడితే దాని దగ్గరికి పోకండి. ఎందుకనగా మీరు పరిశుద్ధులు. దాన్ని ముట్టుకోకండి, దాన్ని సంచిలో వేసుకొని తీసుకుపోకండి అని నేను మీకు ప్రసంగం చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా. అవసరం ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే సహజముగా, స్వభావ సిద్ధముగా మీరు దాన్ని అసహించుకుంటారు. ఇంతసేపు దాన్ని వర్ణించి చెబుతుంటే కూడా మీ ముఖాలు ఎట్లా ఆనందం తాగినట్టు తయారైపోయారు. ఏంది అసహ్యమైన టాపిక్ ఇంతసేపు చెప్తాడేనా అని కదా. ఆ టాపిక్కే అసహ్యం. ఇక దాని దగ్గర పోవడం ఏందండి బాబు, అసలు గుర్తొస్తేనే అసహ్యము. దేవ స్వభావము ధరించుకుంటే పాపం పట్ల అలాంటి అసహ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక వాడికి ఆజ్ఞలు అవసరం లేదు. ప్రతి ఆదివారం కూర్చోబెట్టి వ్యభిచారం చేయకండి, విగ్రహారాధన చేయకండి, లేకపోతే మీరు నరహత్య చేయకండి, దొంగతనాలు చేయకండి అని చెప్పి అవసరం లేదు. అవసరం లేదు. చేయమన్నా సరే చేయరు. మీరు ఈ తప్పులు చేయండి, 1,00,000 ఇస్తా అన్నా సరే చేయరు. చిచ్చి 1,00,000 ఇస్తానంటే పోయి అశుద్ధంలో దొరుకుతామండి మనం. పాపము అనేది మనకు అసహ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, దావీదు భక్తునిలో ఇలాంటి పరివర్తన దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 119వ కీర్తన దయచేసి 163వ వచనం చూడండి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. దేవుని బిడ్డలారా, అబద్ధము నాకు అసహ్యం, అది నాకు ఎందుకు అసహ్యం అయిపోయింది? దేవుణ్ణి ప్రేమించిన తరువాత అబద్ధము అసహ్యమైపోయింది. దేవుని బిడ్డలారా, అసలు తప్పు మార్గాలన్నీ అసలు అన్ని అసహ్యం అయిపోయింది. దేవాని ఉపదేశము వలన నేను ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాను
అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి. 104వ కీర్తన 104వ వచనం చదువు. 119వ కీర్తన 104వ వచనం చదవండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గాలను ఏమైపోయిందట? ప్రతి తప్పు అనేది నాకు అసహ్యం అయిపోయింది. ఎలాగంటే అశుద్ధము, మలమూత్ర విసర్జన చూస్తే నాకు ఎంత అసహ్యం వేస్తుందో, అబద్ధం అంటే అలాగ అసహ్యము, వ్యభిచారం అంటే అసహ్యము, దొంగతనం అంటే అసహ్యం, ఒకరిని మోసం చేయడం అంటే నాకు అసహ్యం. నేచర్ హ్యాస్ చేంజ్డ్. తప్పు చెయ్యకు అని అన్ని మతాలు చెబుతాయి, కానీ తప్పును అసహించుకునేటట్లు కొత్త స్వభావాన్ని ఇవ్వగలిగిన ఏకైక దైవావతారం మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అబౌట్ యు. నిన్ను కూర్చున్న వాస్తవం అది. నువ్వెవరైనా సరే నమ్మి బాప్తిస్మం పొంది ఉంటే, సువార్తను నమ్మి నీటిలో వాక్యానుసారంగా నువ్వు బాప్తిస్మం పొంది దేవుని కుటుంబంలో జన్మించి ఉంటే, నువ్వు తప్పును అసహించుకుంటున్నావు. ఇదే నిన్ను గూర్చిన వాస్తవం. తప్పును ప్రేమించవు. చిచ్చి అనిపిస్తుంది నీకు. అనిపించకపోతే సంథింగ్ రాంగ్ విత్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ డోంట్ హేట్ సిన్, ఇట్ ఈస్ క్వశ్చనబుల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ బోర్న్ అగైన్. పాపమును నువ్వు అసహించుకోకపోతే అసలు రక్షణ నువ్వు పొందావా? నువ్వు మళ్ళీ మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. తప్పు మార్గాలన్నీ దావీదుకు అసహ్యమైనవి, మరి నీకెందుకు కాలేదు? కాకపోతే ఆలోచించుకోవాలి. మారు మనసు పొందాలి, నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మనెత్తి దేవ స్వభావంలో పాలివాడవు, పాలిదానవు కావాలి. మొదటిసారి పుట్టినప్పుడు నీవు ఆదాము స్వభావంలో పాలిదానవు, పాలివాడవయ్యావు. మీ అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు ఆదాము స్వభావంలో పాలివాడవయ్యావు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుట్టినప్పుడు దేవుని స్వభావంలో పాలివాడవయ్యావు. అది రక్షణ. వాళ్ళను పిలుస్తున్నాడు. ఎవరైతే పాపమును ద్వేషించే, పాపమును అసహించుకునే స్వభావమును కలిగి ఉన్నారో అలాంటి నీతిమంతులారా, మీరందరూ ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. కొత్త స్వభావాన్ని ఇచ్చిన యేసయ్యను బట్టి ఆనందగానము చేయండి. పాపమును అసహించుకునే బుద్ధి మనకిచ్చిన యేసయ్యను బట్టి ఆనందగానం చేయండి. దేవుడు తప్పును అసహించుకున్నట్టు నేను కూడా అసహించుకుంటున్నాను కనుక తప్పక దేవుని ప్రక్కన సింహాసనం ఎక్కి కూర్చుంటానని నిశ్చయత నీకు ఇచ్చిన యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. ఇదొక్కటే రక్షణ మార్గం. ఇక మిగతావన్నీ మతాలు, మన కృషి, మన ప్రయాస, మన ప్రయత్నం ఎంత చేసినా స్వభావం మారదు. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు అనగా క్రీస్తునందు విశ్వసించుట వలన ధర్మశాస్త్రం అనే ఫస్ట్ హస్బెండ్ నుండి విడుదల పొంది మనకు నీతి అయి ఉన్నటువంటి యేసుక్రీస్తుతో ఏకమైపోయిన ధన్యులు నీతిమంతులు. మొదటి వచనంలో ఇంకో పిలుపు ఉంది, యథార్థవంతులు. యథార్థవంతులు అంటే ఏంటో తెలుసా? ఒకే లైన్ చెప్పి ముగించేస్తా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు. లోపల ఉన్నదే నోటితో మాట్లాడతారు, నోటితో మాట్లాడిందే ప్రాక్టికల్గా చేస్తారు. మనస్సుకు, ఆలోచనకు, మాటకు తేడా రాదు. మాటకు మన చేష్టలకు తేడా ఉండదు. ఏది అనుకుంటానో అదే అంటాను, ఏది అంటానో అది అమలు చేస్తాను. ఇది యథార్థత. యథా అనే సంస్కృత భాష పదానికి ఎలాగైతే ఉన్నదో అని అర్థం. ఎలాగైతే ఉన్నదో అనే మాట అంత పొడుగు యథా అనే. యథా రాజా तथा प्रजा, जैसा राजा है वैसा ही उनका जनता होगी.
రాజు ఎలా ఉన్నాడో ఆయన పరిపాలించే ప్రజలు కూడా అలాంటి వాళ్ళు అవుతారు. యథా గురు తథా శిష్య. గురువు ఎలాంటి వాడో శిష్యులు అలాంటి వాళ్ళు అవుతారు. యథా అంటే ఎలాగైతే ఉన్నదో, అర్థ అంటే అర్థం అంటే భావము, ఒక మాట యొక్క అర్థం. అర్థం అంటే హృదయంలోని కోరిక. ఏమండి, కోరికను కూడా అర్థము, అర్థించు. విద్యార్థి అంటే విద్యను అర్థించువాడు. శరణార్థి అంటే శరణు అర్థించువాడు. అలాగా అర్థించుట అంటే కోరుట. యథా అర్థ హై అంటే ఎలాగైతే నీ మనస్సులో భావం ఉన్నదో, ఏదైతే నీ మనసులో కోరిక ఉన్నదో అదే నువ్వు మాట్లాడతావు, అదే చేస్తావు. యథార్థత, అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. దేవుని ముందు నువ్వు యథార్థంగా ఉండాలి. నీతిమంతుడు యథార్థంగా కూడా ఉండాలి. యథార్థవంతులకు స్తుతి చేయుట శోభస్కరం. యథార్థవంతులంటే దేవుని ముందుకు వచ్చినప్పుడు మనం అబద్ధం ఆడొద్దు. దేవుని ముందుకు వచ్చినప్పుడు మనల్ని గూర్చి మనం యథార్థమైన సాక్ష్యం చెప్పాలి. యథార్థమైన సాక్ష్యం ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1 యోహాను 1వ అధ్యాయం చివరి వచనం 10వ వచనం, మనము పాపము చెయ్యలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునుగా చెయ్యువారమగుదుము. 8వ వచనం చూడండి, మనము పాపము లేనివారమని చెప్పుకున్న ఎడల. సరే, దేవుని ముందు మనము యథార్థంగా ఉండాలి. చాలామంది చెప్పుకుంటారంట, నాలో ఏ తప్పు లేదండి, నాలో ఏ లోపం లేదు. అదే లోపం లేనోడు లేడు బాబు. యథార్థవంతుడు ఒకడు ఉన్నాడండి బైబిల్లో, యాకోబు భక్తుడు. 3వ అధ్యాయం 2వ వచనంలో యథార్థంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మనమందరమును అనేక విషయములలో, మనం అందరమా కొందరమా? ఆ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని, చాలా ఏమంటారు, దిగ్భ్రాంతిని కలిగించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిసారి చదివినప్పుడు, ఆదిమ సంఘ నాయకులలో ఒకడు, యేసు ప్రభు వారి తోడబుట్టిన తమ్ముడు, బైబిల్ రాయడానికి దేవుడు వాడుకున్న ప్రవక్తలలో ఒకడైన యాకోబు చెబుతున్నాడు, అనేక విషయములలో మనమందరం. ఇది యథార్థత. అనేక విషయాలంటే మనం వ్యభిచారమే చేయక్కర్లే, నరహత్య చేయనక్కర్లేదు, అంత ఘోరమైన శరీర కార్యాలే చేయనక్కర్లే. ఆ రెండు చేయకపోయినా ఇంకా ఎన్నో విషయాలలో మనము దేవుని మార్గం నుండి తప్పిపోతున్నాం. ఎన్నో విషయాల్లో దేవునికి దుఃఖం కలిగిస్తున్నాం. ఎన్నో విషయాల్లో మన హృదయాలోచనల్లో తప్పిపోతున్నాము. ఆఖరికి ఏమంటాడంటే, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. నేను వ్యభిచారం చేయను, నరహత్య చేయను, వాటికి దూరంగా ఉండి కొంతకాలం అయ్యాక కొన్ని పరిస్థితులను బట్టి సంఘంలో నా సాటి ఇంకొక సభ్యురాలి పట్ల నాకు ద్వేషం పుట్టిందనుకో, హృదయం నిండా ద్వేషం ఉంది వాళ్ళ మీద. నేనేమనుకోవటం, నేనెవరిని చంపలేదే, నేను వ్యభిచారం చేయలేదే అనుకుంటున్నాను, కానీ ఆ మనిషి మీద నాకు ద్వేషం ఉంది. ఆ ద్వేషం పెరిగి పెరిగి ఆఖరికి దేవుని దృష్టిలో మనం నరహంతకులమనే తీర్పు దేవుడు ప్రకటించేస్తున్నాడు. 1 యోహాను 3వ అధ్యాయము 15 తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. చాలా ఉపవాస ప్రార్థనలు చేసే వాళ్ళలో చాలామంది నరహంతకులు ఉన్నారండి. ప్రసంగికులలో చాలామంది నరహంతకులు ఉన్నారు.
అద్భుత ప్రసంగాలు చేస్తారు, కానీ సాటి పాస్టర్ అంటే ద్వేషం, నిష్కారణ ద్వేషం. సాటి దైవజనుడిని ద్వేషించి అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. దే డోంట్ కిల్ ఎ పర్సన్, బట్ దే ఇండల్జ్ ఇన్ క్యారెక్టర్ అసాసినేషన్. క్యారెక్టర్ అసాసినేషన్, శీలహననము అని సంస్కృత భాషా పదం. అంటే మనుషులలో అతన్ని అవమానించి అతన్నెవరూ ప్రేమించకుండా చేయాలి అంటే చంపడము కంటే పెద్ద నేరం ఇది. క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ మోర్ సీరియస్ క్రైమ్ దాన్ యాక్చువల్ అసాసినేషన్. ఇష్టం లేదు, ద్వేషం. వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడి వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు, సినిమా చూడరు, వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, ఏం చేయరు, కానీ హృదయములో వాళ్ళు ఎప్పుడు నరహత్య చేస్తూ ఉంటారు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. కనుక యాకోబు యథార్థవంతుడు. నేనేం మర్డర్ చేయలేదు, బ్యాంకులు లూటీలు చేయలేదు, జారత్వం చేయలేదు, కానీ ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయే అవకాశం ఉంది. కనుక యథార్థవంతులు అనగా తమ్మును గూర్చి దేవుని ఎదుట అన్ని నిజాలే పలికేవాళ్ళు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిజమే చెప్తా దేవునికి, అది మళ్ళీ బాహాటంగా చెబుతాను. అది ప్రవక్తల లక్షణం. దాచుకొని మూసుకొని ఎక్కడో తలుపులు వేసుకొని లోపల కాదు, పబ్లిక్గా మైకులో చెప్తా. దేవునికి నా నిజస్థితి నేను చెప్పుకున్నాను, దానికి సిగ్గుపడను. పబ్లిక్గా చెప్తే మళ్ళీ ఎవరికైనా సరిగా అర్థమవుద్దో లేదో, జ్ఞాపకం ఉంటుందో లేదోనని మంచిగా రాగం కట్టి పాట కట్టి పాట రూపంలో చెప్పుకున్నా. మరి ఒక తరి నేను గాయపరచితిని, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచితినయ్యా. మరి ఒక తరి నేను గాయపరచితిని, నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం. పాప నియమము బలీయం బాయెను, పాప నియమము నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే వింతగా మీరికి, ఎరిగి ఎరిగినే వింతగా మీరికి. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచి. నాకు బాగా జ్ఞాపకం, విజయవాడ నుండి ఏలూరు కార్లో వెళుతున్నాను నేను. సరిగ్గా గన్నవరం దాటి హనుమాన్ జంక్షన్ ఆ ప్రాంతంలో ఉండగా దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు నీ తప్పులు నా ముందు ఒప్పుకున్నావు, కానీ ఓ పాట రాయలేదే. నేను అయ్యా ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను. పాట రాస్తే ఇట్లాంటి పాట రాశాడు, ఇట్లాంటి బతుకు బ్రతికాడా అని ప్రజలందరూ అసహించుకుంటారు కదా. అందరి ముందు నా ఇజ్జత్ పోతుంది, అందరు నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నారు. ప్రభువా, మీరు అనుకున్నంత గొప్పవాడిని నేను కాదని నేనే చెప్పినట్లు అవుతుంది. మళ్ళీ ఉద్యమం దెబ్బతింటూ అందరూ అసహించుకొని వదిలేస్తారేమో.
నాకు సిగ్గేస్తుంది కదా అని చెప్పా. బాగా జ్ఞాపకం నాకు ఆ రోడ్డు, ఆ టైం రాత్రిపూట విజయవాడ నుండి ఏలూరు వెళ్తున్న కారులో గన్నవరం దాటగానే స్టార్ట్ అయింది. దేవుడు ఒకటే మాట అన్నాడు, ప్రజలు నిన్ను అసహించుకోకుండా ఉండటం నీకు ముఖ్యమా, న్యాయపీఠం ముందు నేను నీ యథార్థతను మెచ్చుకోవడం నీకు ముఖ్యమా అన్నాడు. గుండె పగిలిపోయింది నాకు. మట్టి పురుగులు మెచ్చుకోవాలి అని ఆశపడుతున్నాను నేను, పైన ఆయన మెచ్చుకోవాలని కదా. అరే అసహించుకున్నారు. భూమి మీద నా అభిమానులందరూ ఒక్కడు కూడా నాతో లేకుండా అందరూ వదిలేసి వెళ్ళిపోని యేసయ్య ఉంటాడుగా చాలు అని జంక్షన్ టచ్ అయ్యే లోపల ఈ పాట రాశా, ఈ పల్లవి రాశా. పాట మొత్తం కాదు. మరి ఒక తరి నిన్ను గాయపరిచితిని. దేవుని బిడ్డలారా, నేనే కాదు భక్తులందరూ రాశారు. చాలా కాలం కింద చెప్పా, భక్తుడు అనగా తప్పు చెయ్యనివాడు కాదు, తప్పును ప్రేమించనివాడు, తప్పును ద్వేషించేవాడు, ఎన్నడూ ఏ పొరపాటు చేయని వాడిని మనం భక్తుడని పిలవం, వాడిని దేవుడు అంటాం. ఏ భక్తుడైనా మనిషే కానీ దేవుడు కాదు. ఏ భక్తుడైనా తప్పు చేయొచ్చు, అది ఏ తప్పైనా ఒకటే. మనస్సులో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శరీరంలో కావచ్చు, ఎక్కడైనా ఒకటే. భక్తుడనగా ఎన్నడూ ఏ తప్పు చేయని వాడని కాదు 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 కానే కాదు, కానీ తప్పును అసహ్యించుకున్నవాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక పురుషోత్తం చౌదరి గారు కూడా పాట రాశారు. త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారవే, త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారవే, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు త్రాహిమా క్రీస్తునాథ. నీ తప్పులు నీవు బహిరంగంగా ఒప్పుకుంటే, లేక నీలో తప్పులు ఉన్నవనే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే సమాజంలో నీకు అవమానం కలుగదు. అది సైతాను చెప్పే అబద్ధం. సైతాన్ చెప్పే అబద్ధం, రే ఒప్పుకోకరా అందరి ముందు ఇజ్జత్ పోద్దని వాడు అబద్ధం చెబుతాడు. యథార్థంగా తప్పును ఒప్పుకునే వాడిలోనికి దైవ మహిమ ఇంకా అధికంగా ప్రవహిస్తుంది, నివసిస్తుంది, ఇంకా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ముందు యథార్థంగా ఉంటే నీలోనికి దేవుని ప్రభావం అధికంగా వచ్చేస్తుంది. బీ ఆనెస్ట్ అండ్ యూ బికమ్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ యు ఆర్ ఎ వీక్ క్రిస్టియన్. ఉన్నది ఉన్నట్టు ఆయన ఎంత చక్కగా పాడాడు. ఏ కార్డు వేసావు బాబు? బి ఫర్ బాంబే ఇవ్వు మళ్ళీ. నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము భూని జయరాని దుష్కర్మములు చేసినాడాను, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనుల చేయసాగి నేని భంగి చెడిపోయి తినే నయ్యో త్రాహిమా క్రీస్తునాథ
భక్తుడు ఎప్పుడైనా తాను తప్పు చేశానని పాట రాస్తే భక్తుడు అవమానం పాలు గాడు. తప్పు చేశానని ఒప్పుకోలు పాట రాస్తే ఇంకెక్కువ పాపులర్ అవుతాడు. ఎందుకు తెలుసా? అరే ఇది నా పాటే రాశాడని కోట్ల మంది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా అనుభవం, అరే నా బ్రతుకు నా కథ రాశాడు. పురుషోత్తం చౌదరి గారు ఎప్పుడో రాశాడు, పాడేడు, చచ్చిపోయాడు. ఎన్ని కోట్ల మంది పాడుకుంటున్నారు? ఎంతమందికి ఇది ఫేవరెట్ పాట? ఎందుకు తెలుసా? ఎవరు పాడుకున్నా ఇది నా హృదయ గీతము, నా అనుభవ గీతం. నా పశ్చాత్తాపాన్ని ఇలాగ చక్కని పాట రాసే సామర్థ్యం నాకు లేదు. అది పాడుకొనైనా ధన్యుణ్ణి అయిపోతాను, ధన్యురాలను అవుతాను అని కోట్ల మందికి ఇష్టమైన పాట త్రాహిమాం క్రీస్తునాథ. అది పురుషోత్తం చౌదరి గారి కథ కాదు బాబు, నా కథ రాశాడు. నిబార మోక్షించుకైనా నిజము రౌవంతైనా లేక దబ్బారలాడుటకుము తాతనైతిని అబోరమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బునా బడిపోయి తినయ్యో దారి చెడినే త్రాహిమాం క్రీస్తునాథ. దేవునికి స్తోత్రం. మాసిలామణి గారిని నా చిన్నతనంలో వచ్చిన పాట అది, నడిపించు నానవ. మా అమ్మ బ్రతికే ఉంది అప్పుడు, ఇంకా అంత పాత పాట. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా. వరంగల్ ఐపీసీ చర్చ్లో ఉజ్జీవంగా పాడుకుంటున్నారు ఆ పాట. ఆయన ఇంటికి వచ్చాడు ఒకసారి. వరంగల్కి ఎవరు వచ్చినా మా ఇంట్లో స్టే చేయాల్సిందే, మా అమ్మ చేతి పంట తినాల్సిందే, ఏ భక్తుడు వచ్చినా సరే. అయితే ఆయన మా ఇంట్లో ఉన్నప్పుడే మాసిలామణి గారు కొంతమంది వేరే విశ్వాసులు వచ్చి ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చి, అందులో ఒకడు ఉన్నాడు పరిసయుడు ఉన్నాడు. వాడికి గర్వం ఎక్కువ. నేనే చాలా భక్తున్నా అనుకునే పనికి వాళ్ళు ఉంటారు కదా. అంత పెద్ద మాసిలామణి గారిని పట్టుకొని అడిగాడు, ఏం అయ్యగారు అట్లాంటి పాట రాశారు, అంత ఓడిపోయిన పాట, అందులో జయం ఎక్కడుందండి? రాత్రంతా శ్రమ పడినా రాలేదు జయము, రహదారులు వెదికినను రాదాయను ప్రతిఫలం, ఆశ నిరాశ. ఇక ఏముందండి అందులో? దేవుని స్తుతించేది ఏముంది? జయం ఏముంది? అంతా ఓడిపోయిన పాట రాశావు, ఎందుకు రాసావు పాట అని అన్న. అయ్యగారిని అవమానించాలని అంటే. అయితే పండిపోయిన భక్తులు వాళ్ళ వైఖరి వేరు. మనుషులు అనుకుంటారు ఆయన చాలా భక్తిగా మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు కనుక పెద్ద అమాయకుడు అనుకుంటారు. వాక్యం చెప్పేవాళ్ళంటే చిన్న చూపు. తెలివైనోడైతే ఏదో ఉద్యోగం చేసుకుంటాడు కానీ బోధకెందుకు బయలుదేరుతాడండి? ఎక్కడ బతకలేక కదా ఇప్పుడు బైబిల్ పెట్టుకొని బోధ చేస్తున్నాడు, తెలివి తక్కువడు అనుకుంటారు. అయితే ఆయన ఏమయ్యగారు అంతా ఓడిపోయిన పాట రాశారు, ఏం జయం లేదు అని అంటే, అవునా బాబు మీరు ఆ పాట పాడుకుంటున్నారా? మీ దాకా వచ్చిందా పాట? అవునా పాడుకుంటున్నా. మళ్ళీ ఎవడు పాడుకోమన్నాడు ఆ పాట అన్నాడు. నేను దేవుని ముందు ఏడుచుకొని నా సాక్ష్యం నేను రాసుకొని దేవుని ముందు పాడుకున్నా. మాసిలామణి గారు నాలాగా హార్మోనియం పట్టుకొని ఒక పాట పాడి అప్పుడు ప్రసంగం చేసేవాడు ప్రారంభ దినాల్లో. పెద్దోడ 50-60 ఏళ్ళు వచ్చినాక మానేశాడు. నేను దేవుని ముందు పాడుకోవడానికి నేను రాసుకున్న పాట బాబది. అది మీ దాకా ఎలా వచ్చింది? అసలు మీరెందుకు పాడుకుంటున్నారు? జయం లేని పాట మరి మానేసేవచ్చు కదా.
అంటే అందరూ అదే పాడదామంటున్నారండి. ఎవ్రీ సండే ఏం పాడదామంటే అందరూ అదే నడిపించినాను. మరి వాళ్ళని అడుగు, జయం లేని పాట ఎందుకు పాడమంటున్నారని అడుగు. అరే అందరికీ బాగా నచ్చేసింది. ఎందుకు నచ్చింది? ఒక భక్తుని పశ్చాత్తాపం అందరికీ ఎందుకు నచ్చింది? ఒక భక్తుని యొక్క కన్నీటి పాట అందరికీ ఎందుకు నచ్చింది? అది ఆ భక్తుని సాక్ష్యం కాదు, మనందరి సాక్ష్యాన్ని ఆ భక్తుని నోట దేవుడు రాయించాడని ప్రతి ఒక్కడు అనుభూతి చెందుతున్నాడు. 51వ కీర్తన బైబిల్లో లేదనుకో, ఎలా ఉంటుంది? ఊహిస్తేనే భయం అసలు. అయ్యి బాబోయ్, ఆ కీర్తన చదివి ఎంతమంది ఎన్నిసార్లు పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారు. ఆ కీర్తనే లేకపోతే పడిపోయిన వాళ్ళందరూ అలాగే నాశనం అయిపోతారు. పడిపోయిన అనేక మందిని లేపిన కీర్తన 51వ కీర్తన. భక్తుని పరిశుద్ధత ప్రపంచానికి ఆశీర్వాదకరం. భక్తుని తొట్రుపాటు కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అతడు నిలిచి ఉండుటైనా పడి ఉండుటైనా అతని సొంత యజమానుని పని. ఒకసారి ఉస్కా కామ్ హై, నీకెందుకు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. దేవుని కార్యాలు మనకు అగోచరమైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక భక్తులందరూ కూడా, దేవదాసయ్య గారండి, ఆయన మామూలు మనిషి కాదు. ఆయన అసలు ముంగమూరు దేవదాసయ్య గారు మామూలు మనిషి కానే కాదు. మోషే ప్రవక్త అంతస్తులో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు ముంగమూరు దేవదాసయ్య గారు. ఆయన పాట రాసుకుడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగునాయన. ఆ పాట అంతా కన్ఫెషన్. ఆ పాట అంతా కూడా ఒప్పుకోలు. నాకు బుద్ధి లేదు, చిన్నవాణ్ణి, నన్ను బాగు చెయ్యి, నన్ను దిద్దుము ఏ ప్రాయము. వాస్తవంగా కూడా ఆ పాట రాసినప్పుడు ఆ దైవజనుడికి 12 సంవత్సరాల వయసు. 12 ఏళ్ల ప్రాయంలో ఒక హాస్టల్లో, క్రిస్టియన్ హాస్టల్లో ఉంటూ ఎక్కువ ప్రార్థనలో ఎదిగి 12 ఏళ్ల ప్రాయంలో రాశాడు. అసలు దేవా నన్ను కరుణించు, క్షమించు, నన్ను దిద్దుము, నన్ను చెక్కుము, మలచుము, నాలోని కల్మషాలు కడిగేయమని అడగకుండా సీనాయి కొండెవరు ఎక్కలేదు, ఎక్కబోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి దగ్గర కావాలంటే నువ్వు నిన్ను గూర్చి నువ్వు యథార్థంగా మాట్లాడాలా. యెహోవా యథార్థవంతుడు. ఆయన ఎదుట నీవు యథార్థంగా ఉండాలి. యథార్థవంతులే ఆయనకి ఇష్టం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండను. అతను ఫస్ట్ ఎవరైనా యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ముందు క్వాలిఫికేషన్ ఏంటి? యథార్థవంతుడు. పరలోక దర్బారులో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, భూమి మీద అట్టంటోడు ఎవడు లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరిలో కాస్త కూస్త నాటకాలు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి. యోబు యథార్థవంతుడు. మనుషుల ముందైనా దేవుని ముందైనా ఉన్నది ఉన్నట్టే తెరిచిన పుస్తకం లాంటి బ్రతుకు యోబుకున్నది, పౌలుకున్నది, అబ్రహాముకున్నది. బైబిల్లో దేవుడు అన్ని సంగతులు రాస్తాడు. యథార్థవంతుడు. నోవహు, నీవు మాత్రమే ఈ తరములో నీతిమంతుడు అయ్యుండుట నేను చూచి తిని. నోవహు
నీవు నీ భార్య నీ ముగ్గురు కొడుకులు కోడలు ఓడలో ప్రవేశించండి అన్నాడు. నోవహు దేవునితో నడిచిన వాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు దేవునితో నడిచాను. నీవే నీతిమంతుడు అన్నాడు. జలప్రళయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ద్రాక్షారసం తప్పదాగి బట్టలు లేకుండా పడున్నాడు. హాము చూశాడని రాశాడు. అరే అది రాయకపోతే ఏమైందండి? అంత గొప్ప భక్తుడు బట్టలు లేకుండా పడ్డాడు అని అవమానకరమైనది రాయకపోతే ఏమైంది? ఎందుకు రాయలేదంటే, అరే దేవుడు యథార్థవంతుడు అండి, ఉన్నదున్నట్టు అన్నీ రాస్తాడు. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఉన్నదున్నట్టు మొత్తం న్యాయపీఠం ముందుకు వస్తుంది. అది నువ్వు చేసిన సేవ, నీవు ఇచ్చిన కానుకలు, నీవు సంపాదించిన ఆత్మలు, సేవ కొరకు నువ్వు అందించినటువంటి సహకారం, మారల్ సపోర్ట్ అన్నీ చెబుతాడు. ఎక్కడెక్కడ నీ జీవితంలో అవమానకరమైన సంభవాలు ఉన్నాయో అవి కూడా చెప్తాడు. 2 కొరింథీ 5:10 ప్రకారం మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అంటే మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. విశ్వాసులలో, రక్షణ పొందిన వారిలో, పాస్టర్లలో, సంస్థ నాయకులలో, ప్రసంగికులలో మంచి కార్యాలు ఉన్నాయి. 1-65 చెడ్డ కార్యాలు కూడా ఉండొచ్చు. ఇంత గొప్పగా నేను నీతిమంతుడు దేవునితో నడిచాడని రాసి ఆ చిన్న మచ్చ చెప్పకపోతే నేమిలే అనుకోడు. దానికి కూడా నీకు ఫలం ఇస్తాడు. ఎందుకంటే యథార్థవంతుడు. దేవుని ముందు నీవంతా యథార్థంగా ఉండాలి. దేవా నిన్ను ఎన్నోసార్లు దుఃఖపరిచాను. నేనైతే నా అకౌంట్లన్నీ సెటిల్ చేసేసుకున్నా ఆల్రెడీ. పాపాలు ఒప్పుకున్నా. ఎట్లా ఒప్పుకున్నా తెలుసా? పోయినసారి కూడా చెప్పాను. అసలు నేను ఏది ఇది పాపం అది పాపం అని ఒప్పుకోను తండ్రి అని ఒప్పుకున్నా. నేను ఈ పాపం చేసి ఆ పాపం చేశా అని ఒప్పుకున్నా. అది ఇదేదో నేను పిచ్చి పట్టిందని నీకు అనుకోకండి. నేను ఏమన్నానంటే, అసలు నేను పుట్టిన మొదలుకొని ఇప్పటిదాకా మంచి పని చేయలేదు. ఎన్నైతే నేను చేశానో మొత్తం అన్ని చెడ్డ పనులే, మంచి పనులు నేనేమీ చేయలేదు. కానీ నా ద్వారా కొన్ని మంచి పనులు జరిగినాయి. నేను పూనుకొని కావాలని ప్లాన్ చేసి టైం తీసుకొని అంత చేసింది ఏదంటే ఉంటుంది పాడు పనే. జరిగినాయి కొన్ని మంచి పనులు. అవి నన్ను ఓవర్టేక్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తే కొన్ని మంచి పనులు జరిగినాయి. కనుక ఇంకా ఏది తప్పు అని నేను ఒప్పుకోవాలి. ఎన్నెన్నో ఒప్పుకోవాలి. నేను చేసిన అన్ని తప్పులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టడమే పెద్ద తప్పు. ఇక మొత్తం అకౌంట్ క్లోజ్. నేను ఏ బహుమానం అడగను. నాకే బహుమానం వద్దు, కిరీటం వద్దు, సింహాసనం వద్దు. సింహాసనం అంతా నా విశ్వాసులకు ఇచ్చేయి. సింహాసనము, కిరీటాలు అందరికి ఇచ్చేసాయి. నీకేం కావాలరా? మరి నీకేం వద్దా? నాకు నీ పాదాలు చాలు. నీ పాదాల దగ్గర ఉంటా తండ్రి. ఇక నాకు అంతకన్నా సింహాసనం ఏమీ లేదు. ఇక నా అకౌంట్ అంతా సెటిల్ అయిపోయింది. దేవుడు అక్కడికి పోయిన తర్వాత మొత్తం నా బ్రతుకు సినిమా చూపిస్తాను. నేనే అడుగుతా. మొత్తం ఏం ఎడిట్లు చేయకుండా చూపించాలి. అన్సెన్సార్డ్ నా బ్రతుకు సినిమా మొత్తం చూపి. ఎప్పుడు ఏ సమస్య వచ్చింది, నేను ఎంతసేపు ప్రార్థన చేశా, ఎన్నిసార్లు నేను అడిగింది ఇయ్యను పోరా అన్నా. అన్ని సినిమా, నీ సినిమా కూడా వస్తుంది మరి నా సినిమాలో. నేను 6 సంవత్సరాల నుంచి ఎప్పటిదాకా దేవునితో అనుదినం నడిస్తే నా ఒక్కని సినిమా ఎట్లా వస్తుంది? నేనైనా కలిసి బ్రతికిన సినిమా వస్తుంది. దికావు సబ్కొచ్చు. మరి ఏందిరా భయం లేదా అంటే, బహుమానమే వద్దన్నో నీకు భయమే ఉంది. నాకేం అక్కర్లేదు. అన్ని లెక్కలన్నీ రాసి అంతా సరి చేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దేవుడు ఎప్పుడు పిలిచినా పోవడానికి మనందరం లెక్కలన్నీ సరి చేసుకోవాలి. నువ్వు చేసిన తప్పులుంటే ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి.
దిద్దుకునే అవకాశం ఉంటే దిద్దుకోవాలి. దిద్దుకునే అవకాశం లేకపోతే పశ్చాత్తాపపడి దేవుని కృపకు అప్పగించుకోవాలి. ఒకప్పుడు ఒక జేబులో 100 రూపాయలు నేను కొట్టేసాను అనుకో, దిద్దుకోవచ్చు. 1000 రూపాయలు ఇవ్వచ్చు వానికి. ఒకప్పుడు ఒక చేయి నరికేసాను అనుకో, దిద్దుకోలేను. ఇంకో చేయి మొలిసేటట్టు చేయలేను. దిద్దుకునే అవకాశం ఉన్న తప్పులు ఉన్నాయి, దిద్దుకోవాలి. దిద్దుకునే అవకాశం లేకుంటే దేవుని కృపకు అప్పగించుకోవాలి. కానీ నీ జీవితంలో వేసిన ప్రతి అడుగుకు దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. నేనేం దాచుకోను. ముసుగు లేకుండా నేను ముసుగు లేని ముఖముతో నా బ్రతుకంతా దేవునికి చెప్పుకుంటా. నా తప్పులు దాచుకోను, నా బలహీనతలు దాచుకోను, అన్నీ చెప్పుకుంటా. బాహాటంగా చెప్పుకుంటా, ఇక్కడ చెప్పుకుంటా, న్యాయపీఠం ముందు కూడా చెప్పుకుంటా అనేవాడు యథార్థవంతుడు. దాని పేరేంటి? యథార్థత. నేను ఇక్కడ చెప్పుకునే సినిమా కథకు, నా బ్రతుకు సినిమాకు, న్యాయపీఠం ముందు పోయినాక దేవుడు చూపించే సినిమాకు తేడా రావద్దు. అక్కడ పోయినాక నా బ్రతుకు సినిమా చూసినప్పుడు మీరు, అయ్యగారు మీరు ఇట్లా బ్రతికారండి, మీరు మంచోళ్ళు అనుకొని మేము మీకు దశంభాగాలు ఇచ్చాము, మీ కాళ్ళు వచ్చాము, ఏదట్లా నీ జీవితం, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ యూ అనడానికి అవకాశం ఎవరికి ఉండకూడదు. అది ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాను నేను. పైకి వెళ్ళిన తర్వాత నా సినిమా చూసి నువ్వు లేచి వెళ్ళిపోయేటప్పుడు నాకు సెకండ్ అయ్యగారు ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పినట్టే ఉంది ఇక్కడ సినిమా, వేరే సినిమా లేదు అని మీరు చెప్పగలిగితే నేను యథార్థవంతుణ్ణి, ధన్యుణ్ణి. అప్పుడు యుగ యుగాలు సిగ్గుపడకుండా జీవించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగ యథార్థంగా జీవించే వాళ్లకు శోభ కలుగుతుంది. ఏం కలుగుతుంది? శోభ అంటే వెలుగు, మహిమ, ప్రకాశం కలుగుతుంది. యథార్థవంతులకు శోభ ఎలా కలుగుతుందంటే వారు స్తుతి ఆరాధన చెల్లించుట ద్వారా. నీతిమంతులారా యెహోవాను గూర్చి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభను కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం రండి దేవుని సన్నిధిలోకి యథార్థవంతులుగా వెళ్దాం. నీవెంత ఆనెస్ట్గా ఉంటే నీకంత మంచిది. నీ తప్పులు నువ్వెంత దాచుకుంటావో నిత్యత్వంలో అంత అవమానించబడతావు. తప్పులు ఎంత దాచుకుంటావో, ఎంత నువ్వు సమర్థించుకుంటావో దేవుని మహిమ సన్నిధి నీకు అంత దూరం అయిపోతుంది. దేవుడు నీకు దూరం కావద్దంటే నువ్వు యథార్థంగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు. యథార్థవంతుల్ని మాత్రమే ఇష్టపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం, దేవునికి దగ్గర అయిపోదాం, ఉన్నది ఉన్నట్టుగా దేవునికి చెప్పుకుందాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం నడిచి వచ్చిన జీవిత యాత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా బ్రతికాం, ఏ ఏ స్థలాలకు సంచరించాం, ఎలాంటి మనుషులతో మాట్లాడాం, మన మాట తీరేలా ఉంది, మన చూపులు, మన తలంపులు, మన అభిప్రాయాలు ఎలాగున్నాయి. నీ అంతరంగములో కయ్యూని స్వభావం ఉన్నదా? ఎవరినైనా ద్వేషిస్తున్నావా? అదేం పెద్ద తప్పు కాదని నువ్వు అనుకోవచ్చు. ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే అది ఏమి నేనేం తప్పు చేయలేదని నువ్వు అనుకోవచ్చు. తప్పు తప్పు తప్పు. అలాంటి అభిప్రాయాలు నీలోకి రానియకూడదు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నీలో నరహంతక స్వభావం ఉన్నదా? ప్రాచీన స్వభావం, చెడిపోయే చిత్తవృత్తి, చెడిపోయే స్వభావం నీలో ఉందా? నీవింకా ఆదాము స్వభావంతోనే బ్రతుకుతున్నావా, లేక దేవస్వభావమును ధరించుకున్నావా? నువ్వు తప్పులు చేయడం లేదేమో, అయితే భయముతో నువ్వు చేయకుండా బ్రతుకుతున్నావా? దేవునికి భయపడి, నరకానికి భయపడి, శిక్షకు భయపడి, తీర్పుకు భయపడి నీకు ఇష్టమైన తప్పులు నువ్వెంతో కోరుకున్నా సరే భయంతో వాటికి దూరంగా బ్రతుకుతున్నావా?
లేక భయం లేదు, నరకంలో పడేస్తాడని భయం నాకు లేదు, అయినా సరే అది నాకు అసహ్యము గనుక నేను చెయ్యను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనవి. 104వ వచనం, 119వ కీర్తన. ఆ అనుభవంలోకి వచ్చావా? డూ యు హేట్ సిన్? అబద్ధాన్ని అసహించుకుంటున్నావా? గర్వాన్ని అసహించుకుంటున్నావా? నిష్కారణ ద్వేషాన్ని అసహించుకుంటున్నావా? తప్పు మార్గాలన్నిటిని అసహించుకుంటున్నావా? అలాంటి దేవ స్వభావం నీ లోపలికి వచ్చిందా? లేకుంటే భయపడి తప్పుకు దూరంగా ఉంటున్నావా? అది పరిపూర్ణ నీతి కాదు. నీతి ప్రవర్తన పరిపూర్ణ నీతి కాదు. పాపమును అసహించుకోవడమే పరిపూర్ణ నీతి. ఉన్నదా నీలో? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు తన అగ్నిజ్వాల వంటి నేత్రాలతో నిన్ను పరీక్షిస్తున్నాడు. స్వపరీక్ష చేసుకో. నేను కూడా స్వపరీక్ష చేసుకుంటాను. నేను మనిషినే కాబట్టి. ఎవరు దిక్కులు చూడకండి. కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని యేసయ్య వైపు చూడండి. మీ హృదయం లోతుల్లోకి చూసుకోండి. దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడు అని ప్రార్థన చేద్దాం. నాకు తెలియచెప్పయ్యా, ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలియజెప్పు. యథార్థంగా పశ్చాత్తాపడాలని ఆశ ఉందయ్యా. నా పాపము కొరకు బాగా ఏడవాలని నాకు ఆశ ఉందయ్యా. నాకు ఒక అవకాశం. యథార్థంగా నా తప్పులు ఒప్పుకోవడానికి అవకాశం. గుండె పగిలేలాగా ఏడవటానికి నాకు ఒక అవకాశమే. విరిగి నలిగిన మనస్సు నాకు దయచేయి. విర్రవీగుతున్న దుష్ట హృదయం నాలోంచి తీసేయి. గర్భ హృదయం నాలో నుంచి తీసేయి. యథార్థవంతుడా యెహోవా దేవా, నీ దగ్గరికి వచ్చానయ్యా. ప్లీజ్ హెల్ప్ మీ టు బీ ఆనెస్ట్. కొంచెంసేపు నన్ను నేను పరీక్షించుకుంటాను. నాకు సహాయం చేయి. నా తప్పులు నాకు చూపించు. నా హృదయ వైఖరి ఎక్కడ నీకు ఇష్టం లేదో చూపించు. నేను పరిశుద్ధుణ్ణి కాగోరుతున్నాను, పరిశుద్ధురాల్ని కాగోరుతున్నాను. యథార్థవంతుడుగా యోబు వలె నేను నీ ఎదుట నిలబడగోరుతున్నాను. ఇది ప్రార్థనా సమయం. ఆ రీతిగా ప్రార్థిస్తూ కొంత సమయం మనందరం మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన తప్పులు, మన దోషాలు, మన బలహీనతలు, మన అతిక్రమాలు, మన అక్రమ క్రియలు ఒప్పుకుంటూ యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగుమని వేడుకుంటూ స్నానము చేస్తూ యేసు రక్తపు నదిలో మనం పరిశుద్ధులమవుతూ ఉంటుండగా అందరికీ అంతరంగ స్నానము చేయడానికి సమయం ఇస్తూ మరి కాసేపు ఇక నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.